వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పార్టీగడ్డ తాండా తదితర గ్రామాలకు సంబంధించి వారు పర్యటించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభివృద్ధి పథంలో గ్రామాలు నిలవాలంటే గ్రామ పంచాయతీలే పట్టుకొమ్మల్లాగా నిలుస్తాయన్నారు. గ్రామ పంచాయతీలు అన్ని రంగాలుగా అభివృద్ధి చెందిన నాడే గ్రామం ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. గ్రామ పంచాయతీలో ఉండే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందన్నారు. ప్రతి భారతీయుడు, ప్రతి భారతదేశ బిడ్డ మహాత్మా గాంధీని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అహింస పద్ధతిలో పెద్ద యుద్ధం చేసి రక్తం చిందించకుండా శాంతియుతంగా చర్చల ద్వారా మనం దేన్నైనా సాధించవచ్చు అని భావనతో పనిచేసి చివరికి ఈ భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి గొప్ప ఫైటర్. మరి మహాత్మా గాంధీ దేశానికి ఫైటరు, అంబేద్కర్ దేశానికి రైటరు. కాబట్టి ఒక ఫైటరు, ఒక రైటరు. ఈ మహాత్మా గాంధీ గారు ఏ రకంగా ఉద్యమం చేసినట్టు ఆయన ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటుంటే ఆయన ఫారెస్టర్ చదువు, సౌత్ ఆఫ్రికా చదివి కూటు లేకుండా సామాన్య ప్రజలు కలిసి అందరిని మమేకం చేసి అహింసా పద్ధతిలో ఇటువంటి స్వతంత్రం తీసుకురావచ్చు అని ప్రపంచ దేశాలన్నిటి కూడా చాటి చెప్పినటువంటి గొప్ప మేధావి, గొప్ప నాయకుడు. ఇన్ని వచ్చినా నాకు ఏ పదవి వద్దని త్యాగం చేసి నిన్న మనకు కూడా స్వతంత్రం మన తెలంగాణ దేశంలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.